ఈసారి గణేషునికైతే మస్తు చేద్దాము, అసలకి గ్రాండ్‌గా చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఒక్కసారి అక్కడ షెడ్ల దగ్గర పోయి చూసేవరకి ధూళి ఎగిరిపోయేంత రేట్లు చెప్తుర్రు. ఈ ప్లేస్ వచ్చేసి గట్కేసర్. మనకి హెచ్‌పీ బంక్ పక్కకుంటది. గట్టు మైసమ్మ రోడ్ అనమాట. నీకు 5 షెడ్స్ ఉన్నాయి ఇక్కడనే. నీకు హైదరాబాద్ లోపల పోయి అక్కడంతా ట్రాన్స్‌పోర్ట్‌కి అంతా తలకాయనొప్పి కన్నా ఇక్కడ రీజనబుల్ ప్రైస్ చెప్పుకోవచ్చనమాట. ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, మీడియం ఆల్మోస్ట్ అన్నీ బరాబర్ ఉన్నాయి. వినాయకులైతే ఎక్సలెంట్ ప్రింటింగ్ గానీ, పెయింటింగ్ గానీ, ఆ డిజైనింగ్ గానీ ఎక్సలెంట్ ఉన్నాయి. ఒక్కసారి మీరు ట్రై చేస్తా అంటే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి ఇది ఒక్కసారి గట్కేసర్ దగ్గర. చెప్పడం మాత్రం 12 ఫీట్‌కి అవి 40,000 అట్లా చెప్తారు. బట్ బార్గెన్ చేసుకోవచ్చు మనము. పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈ వినాయకుడు వచ్చేసి అయితే 40,000 రూపీస్ మాకు చెప్పిండు. బట్ బార్గెన్ చేసుకుంటే మాకు ఒక తక్కువకి ఇవ్వడొచ్చు. ఇన్ కేస్ నేను చెప్పలేను. ఒకసారి మీరు వెళ్ళి చూస్తే మీకు నచ్చినంత వాళ్ళకిట నేను బిజినెస్ లాస్ చేయలేను కదా. మేమైతే ఒక 16,000 పెట్టి అయితే తీసుకున్నాం మేము. ఇన్ కేస్ ఒకసారి మీరు లాస్ట్ వరకు చూస్తే మేము వినాయకుడు ఏ వినాయకుడు బుక్ చేస్తామని చెప్పేసి మీకు లాస్ట్ అయితే నేను వీడియోలు పెట్టినా ఒకసారి చూడండి. బట్ అది మాకు బరాబర్ అయితే వల్లేదు. బట్ ఇక్కడ వినాయకుడు మాత్రం ఎక్సలెంట్ న్యూ ప్రింట్, లైక్ ఎట్లా న్యూగా డిజైనింగ్స్ ఉంటాయి కదా అట్లాంటివి అనమాట. ఈ వినాయకుడు అని మనకు 35,000 చెప్పారు ఇది మనకి. ఒకసారి డైరెక్ట్ రియల్ వర్డ్స్ లో ఒకసారి చూద్దాం. ఇది 39,000 500 ఎంత వస్తుంది? 36 ఎన్ని ఫీట్లు అనేది? 10 ఫీట్ల వినాయకుడు 35కి వస్తా అంటే ఫైనల్ రేట్. ఒక్కసారి అయితే చూసారు కదా. ఇన్ కేస్ మీకు ట్రై చేయాలనిపిస్తే ఒక్కసారి అయితే చూడండి, విజిట్ చేయండి. మనం ఛానల్ చూపిస్తే మాత్రం కొంచెం డిస్కౌంట్ ఇస్తే అయితే అని చెప్పాడు. ఇన్ కేస్ అయితే ఒక్కసారి అయితే నచ్చితే మాత్రం చూపించండి, డిస్కౌంట్ మాత్రం కంపల్సరీ ఇస్తాడు. ఇంకోటి మెయిన్ ఏంటంటే అన్ని న్యూ డిజైనింగ్ అనమాట. ఇక బయట పోయి ఓల్డ్ లాస్ట్ ఇయర్ అన్నట్టు అయితే లేదు. ఆల్మోస్ట్ అన్ని మేము సిటీలో అయితే తిరిగినాం మేము. అదే సేమ్ పీసెస్ కానీ ఇక్కడ ఉన్నాయి అన్ని. కాకపోతే అక్కడ మాత్రం 39,000 అక్కడ చెప్తున్నారు. బట్ తక్కువ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ చూసాం మేము. బట్ కొత్త కొత్త డిజైన్స్ అయితే లేవు, ఎప్పుడు పాత డిజైన్సే ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం కొత్త డిజైన్స్ అయితే ఇచ్చారు. ఈ బాలగణేశుడు మాత్రం అసలు హైలైట్, అసలు కొంచెం ఎట్లా అంటే ఎక్స్ప్రెషన్ కాదు, సూపర్ ఉంది అసలుకి. ఆల్మోస్ట్ ఈ గట్కేసర్లా ఒక 100%లా ఒక 40-50% ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి బాలగణేశుని. కొత్త న్యూ అంటే కొత్తగా న్యూ డిజైనింగ్ కదా, ఆ డిజైనింగ్ కానీ కలరింగ్ కానీ ఎక్సలెంట్, బాగా మస్తు అనిపించింది అసలుకి. చూస్తుంటే మనకి అమ్మ ఇంత పెద్ద, మాకైతే పెద్ద వినాయకుడు ఇది 12 ఆల్మోస్ట్ 10-12 మధ్యలో ఉంటాయి అనుకుంటే ఇది ఫీట్. కొంచెం లంబగా మస్తు అనిపించింది వినాయకుడు. పెద్ద మన గుడిసె ఇట్లా సెట్ అయిపోవాలన్నమాట. సో చిన్నగా ఉంటే సెట్ కాదు. సో అందుకే మేము లైట్ తీసుకున్నాం ఇది. బట్ బార్గెన్ చేసుకుంటాం మాత్రం తగ్గుతుంది. ఆల్మోస్ట్ ఇది ఇట్లా 40,000 చెప్పారు బాలగణేష్ ఉంది. ఈ పీస్లో అయినంత 12 ఫీట్కి ఒక రేటు, ఇంకా 12 కన్నా తక్కువ ఉన్నది ఒక రేటు, దానికన్నా మళ్ళీ 7 ఫీట్ 6 ఫీట్ ఉన్నది ఇంకో రేటు. అట్లా ఫీట్లను బట్టి కొంచెం రేట్ ఉంది. కరెక్ట్ చెప్పడం మాత్రం 35,000, 40,000, 25,000 అట్లా చెప్తున్నారు. బట్ బార్గెన్ మాత్రం చేసుకోవచ్చు. లాస్ట్కి మాత్రం ఈ వినాయకుని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. మాకు వచ్చేసి 35,000 చెప్పారు. మేము ఇక లాస్ట్కి ఒక 18,000 వరకు ఇస్తా అని చెప్పేసి అన్నాడు. మేము ఒక 15,000 వరకు మేము అయితే బార్గెన్ చేసినాము. బట్ మాకు 15,000 బడ్జెట్ ఉంది. సో మాకు ఎక్కువ పెట్టలేమని చెప్పేసి మేము ఈ 15,000కి ఇవ్వమంటే ఇవ్వలేము ఆయన. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మ్యాక్సిమం అయితే ట్రై చేసాం 18,000 వరకు అయితే. బట్ 18,000 అయితే ఎక్కువ అనిపించింది. సో మేము 15,000కి అయితే మాట్లాడుకున్నాము. గణేషుడు మాత్రము బరాబర్ గుడిసెలో పెట్టేసి సెట్ వెనక కానీ ముంగడ కానీ బ్యాక్గ్రౌండ్ వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ సెట్ అవుతుంది. కానీ లుకింగ్ మాత్రము గణేషుని ఐస్ కానీ అసలు మస్తు అనిపించింది, సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.